నిన్న అర్ధరాత్రి సమయంలో కరీంనగర్ జ్యోతిబా పూలే పాఠశాలలో ఆహారం వికటించి విద్యార్థులు 20 మంది పైగా కూడా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విద్యార్థులందరికీ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా విద్యార్థులతో వాళ్ళ తల్లిదండ్రులతో అంటే తమ పిల్లలకి ఏమయ్యిందో అంటూ ఆ విద్యార్థినుల తల్లిదండ్రులంతా కూడా ఒక్కసారిగా ఒక హఠాత్ పరిణామానికి గురై ఆసుపత్రికి చేరుకుంటున్నారు. వారందరికీ కూడా ఇక్కడ చికిత్సను అందిస్తున్నారు. అంటే దాదాపు 20 మంది పైగా విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వారిని ఆసుపత్రికి తరలించి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంటే ఏదైతే గ్లూకోజ్లు వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా కూడా అందిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ఒక్కసారిగా నిన్న రాత్రి క్యాబేజీ ఆ సాంబార్ రైస్ తిన్న అనంతరము ఒక్కసారిగా దాదాపు ఆ 10ల సంఖ్యలో విద్యార్థులందరికీ కూడా అస్వస్థతకు గురి కావడం, కడుపు నొప్పి వస్తుందని ఆ పాఠశాల సిబ్బందికి తెలియజేసిన అనంతరం వాళ్ళంతా అర్ధరాత్రి సమయంలో కూడా కొంతమంది విద్యార్థులను ఆసుపత్రికి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అనంతరం మళ్ళీ ఈరోజు ఉదయం కూడా మరికొంతమంది విద్యార్థులను ఆసుపత్రికి తీసుకొచ్చినారు. అంటే వీళ్ళందరికీ కూడా కరీంనగర్ ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే వీళ్ళందరూ ఈ హఠాత్ పరిణామంతో ఒక్కసారిగా కూడా 10ల సంఖ్యలో ఈ జ్యోతిబా పూలే పాఠశాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా అస్వస్థత గురవుతుంటే ఏమవుతుందో తెలియదు ఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా అయోమయ పరిస్థితుల్లో అంటే వారంతా ఒక హఠాత్ పరిణామంతో ఈ ఆసుపత్రికి ప్రాంగణానికి చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, అసలు ఏమయ్యింది, ఎప్పుడు అయ్యింది? నైట్. ఏమయ్యింది? అందరికీ కడుపు వచ్చింది బాగా. నైట్. మిమ్మల్ని ఇక్కడికి ఇది ఎప్పుడు తీసుకొచ్చారు? కొందరిని నైట్ 1కి తీసుకొచ్చి మళ్ళీ పొద్దున తీసుకొచ్చి. మనతో పాటు విద్యార్థిని తండ్రి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, మీ పాపను ఇక్కడికి ఏ సమయంలో తీసుకొచ్చారు? మీకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు? గ్రూప్ ఉంది సార్, గ్రూప్లో పెట్టారు. ఇలా ఫుడ్ పాయిజన్ అయింది, 15 మంది 20 మంది అని పెట్టినాక మేము ఇంతకుముందే వచ్చినాం హాస్టల్కి. వచ్చిన తర్వాత గేట్ తీయలేదు. తర్వాత 1 గంట తర్వాత మళ్ళీ గేట్ తీసి పంపించారు లోపలికి గారు అడిగినాం అన్నట్టు. అడిగితే కొంతమంది నైటే వేరు ఏం కాలేదని తీసుకొచ్చినాం అన్నారు. మళ్ళీ మా పాపను పిలిచి అడిగినాం అన్నారు. అడిగితే వచ్చి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమైందంటే ఇలా కట్టమవుతుందంటే మళ్ళీ అక్కడ డాక్టర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు ఆమె దగ్గర తీసుకుపోయినాక చెప్పింది అన్నట్టు, ఈమె సుతా హాస్పిటల్లో పెడతాం తీసుకెళ్ళండి, మీరు సుతా ఇమ్మడి వెళ్ళాలంటే తీసుకొని వచ్చినాము. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, విద్యార్థులు ఏం చెప్తున్నారు? అంటే ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఏమన్నా చెప్తున్నారా? ఏం తిన్నారట? నైట్ డిన్నర్ చేసిన తర్వాతనే స్టార్ట్ అయిందండి. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఎంతమంది వరకు ఇక్కడికి విద్యార్థులు వచ్చారు, వాళ్ళందరికీ ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే అని ఒక హాస్టల్ ఉందండి మనకు నియర్ బై. అక్కడ 480 బోర్డర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఒక 23 మెంబర్స్కి నైట్ 3:30కి వాంతులు విరోచనాలు అనే కంప్లైంట్స్ తోటి మన హాస్పిటల్కి రావడం జరిగింది. మేము ఇమీడియట్గా అలర్ట్ అయ్యి పీడియాట్రిషియన్స్ కాల్ పెట్టేసి వాళ్ళని అడ్మిట్ చేసి అందరికీ గ్లూకోజ్లు ఇంజెక్షన్స్ తగిన సమయంలో ఇచ్చేసి వాళ్ళకి ORS ప్యాకెట్లు అన్నీ ఇచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఒక 15 మెంబర్స్ని డిశ్చార్జ్ చేశాం. అంటే ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి అంటే ఇందులో ఎవరికైనా అంటే సీరియస్ కండిషన్ లాంటిది ఏమైనా ఉందా? సీరియస్ అయితే అసలు ఎవరికి లేదండి. ఇది ఫుడ్ పాయిజనింగ్ అని కూడా మనం నిర్ధారించలేము. ఎందుకంటే 480 మందిలో ఒక 23 మంది మాత్రం వచ్చారు. వాళ్ళని ఇంత తక్కువ అవుతుంది అనుకోం ఫుడ్ పాయిజనింగ్. కానీ మేము మానిటర్ చేస్తున్నాం వాళ్ళని. ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైతే. అంటే మీరు విద్యార్థులతో మాట్లాడారా సార్? వాళ్ళు ఏమని చెప్తున్నారు? అంటే ఇది తిన్న తర్వాత ఇలా అంటే మాతో మాట్లాడినప్పుడు మాత్రం సాంబారు తిన్న తర్వాత మాత్రం తమందరికీ ఇలాంటి అస్వస్థతకు గురమని చెప్తున్నారు కదా, మీతోనేమని చెప్పారు? అంటే వాళ్ళు మధ్యాహ్నం అయితే ఎగ్గు ఆలు కర్రీ అనేది పెట్టడం జరిగిందంటండి వాళ్ళకి. ఈవినింగ్ డిన్నర్లో వాళ్ళకి కాలీఫ్లవర్ కర్రీ పెట్టారని చెప్తున్నారు. సాంబార్ అనేది అయితే మరి ఎవరు చెప్పలేదు. కాలీఫ్లవర్ కర్రీ తిన్నాం. తిన్న తర్వాత కొంతమందికి 10 గంటల నుంచి కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అయిందని చాలామంది అందరితో మాట్లాడాను. అడ్మిట్ అయిన ప్రతి కిడ్తో మాట్లాడాను. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే వాంతులు విరోచనాలు సిమిలర్గా ఉన్నాయి అందరికీ. వాళ్ళకైతే ఇప్పుడు ఏం ప్రమాదం అయితే ఏమీ లేదు. వాళ్ళలో స్టేబుల్ ఉన్న వాళ్ళని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సార్. అంటే విద్యార్థులంతా కూడా మా కలుషితాహారం అంటే ఖచ్చితంగా చెప్పలేము. విద్యార్థులకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళందరికీ వాంతులు విరోచనాలు లాంటి చిన్న సిమ్టమ్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరికి కూడా సీరియస్ కండిషన్ లేదని చెప్పేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి చెప్తున్న పరిస్థితి. మనతో పాటు స్థానిక కార్పొరేటర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గురుకులాల్లో కానీ సంక్షేమ హాస్టల్లో కానీ చాలా మట్టుకు ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు రోజుకొక చోట కూడా వెలుగు తీస్తున్నాయి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సంఘటనపై కూడా దృష్టి సారించి ఒక డైట్ మెనూ
అంటే ఒక విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలంటూ కూడా ఇప్పటికే ఒక జారీ చేసిన పరిస్థితి తెలంగాణ. అంటే అయినప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి ఘటనలు ఎందుకు పునరావుతున్నాయి అనుకోవచ్చు? రీసెంట్లీ ఒక 1 month ముందే స్టార్ట్ అయింది ఈ మీరు అన్నట్టు ఒక డైట్. మరి అప్పటి నుంచి అయితే అన్నీ బాగానే ఉన్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్క సంబంధించిన హాస్టళ్లకు పంపడం జరుగుతుంది, ఎంక్వైరీ చేస్తున్నాం. మరి అంత నీట్గా ఉంది. ఫస్ట్ టైం ఇది అవడం నేను ఇప్పటివరకు అయితే చూడలే. మరి దాని మీద ఇప్పుడే మేము సూపరింటెండెంట్ గారిని మాట్లాడి సంబంధించిన ప్రిన్సిపాల్తో కూడా మాట్లాడినాం. రెగ్యులర్గా అయింది. మరి ఏమవుతుందో ఇప్పటివరకు తెలుసుకుంటాం. మా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. మంత్రి గారు స్పందించి ఏం చెప్తారో చూస్తాం. ఒకవేళ అయితే అందరైతే బాగానే ఉన్నారు. 2-3 అమ్మాయిలు కొంచెం చూస్తున్నారు, వాళ్ళు కూడా క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా విద్యార్థులంతా కూడా క్షేమంగా ఉన్నారు. ఇప్పటివరకు అయితే ఎవరికి ఒక పూర్తి స్థాయిలో అనారోగ్యం అయితే లేదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా కోలుకుంటున్న పరిస్థితి ఉంది. అసలు ఈ ఘటనకు గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక విద్యార్థుల సంక్షేమం కోసం ఒక పూర్తి డైట్ మెనూను కూడా సిద్ధం చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఒక బాధాకరమని కూడా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ గంగరాజుతో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.